టీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఎస్టీ అధికారులు సమైక్య రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్లో జాయింట్ కలెక్టర్గా సమైక్య రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ప్రధానమైన పోస్టులు ఇవ్వలేదు. ఇవాళ ఒక స్పెషల్ సెక్రటరీ అయిన మీనా గారికి ఇవాళ ఆర్డీఓ పోస్టులో మీరు పడేసిన మాట వాస్తవమా కాదా? ఇవాళ గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి ఇంత చులకన ఉందా? ఇవాళ అనేక సందర్భాలలో డిఎస్సి పెట్టండి, మనకు ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన విద్యార్థులు చాలామంది ఉన్నారు, ఎదురు చూస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ డిఎస్సి పెట్టలేదు. ఏజెన్సీ ఏరియాలలో ఆదిలాబాద్ అటువంటి ఐటీడీఏలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలను పీజీ చేసుకున్న విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు చాలామంది ఉన్నారు. కనీసం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయమని ప్రాధేయపడ్డా, అయినా అది జరగలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్యాక్లాగ్ పోస్టులే కాదు, గిరిజనులు 10వ తరగతి పాస్ అయిన వేలాది మందికి, 10వ తరగతి పాస్ అయిన వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. మీకు గిట్ట ఇటువంటి ఘనత దక్కుతుంది. కనీసం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయమని ప్రాధేయపడ్డా. అదే తెలంగాణలో ఇవాళ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. నేను ఏమీ అడగలేదు కదా, ఇవాళ వార్తలు చూస్తున్న నేను, నన్ను పార్టీ సస్పెండ్ చేసిందని. ఇప్పుడే నేను స్క్రోలింగ్ చూస్తున్నా. ఒక జిల్లాలలో జిల్లా మొత్తం మంత్రితో సహా ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయమంటే ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయలేదు. డి శ్రీనివాస్ని సస్పెండ్ చేయమని జిల్లా నాయకులు ఇది చేస్తే ఆయనను సస్పెండ్ చేయలేదు. కొండ సురేఖను సస్పెండ్ చేయలేదు. ఒక లంబాడి గిరిజన ఉన్నందుకే కదా చులకన చూస్తున్నారు, నన్ను సస్పెండ్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు మీ ఎంబడి ఉన్నా తెలంగాణ ఉద్యమకారుని ఇవాళ నన్ను సస్పెండ్ చేస్తున్నారు తెలంగాణ ద్రోహులు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆ కట్టిన ప్రతి రాయి రాములు నాయక్ పేరు చెప్తుంది. తెలంగాణ ద్రోహులు ఎవరో, తెలంగాణ వాదులు ఎవరో ఆ తెలంగాణ భవన్లో ఒక రాయి చెప్తుంది. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడితే, రిజర్వేషన్ గురించి మాట్లాడితే, గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే, గిరిజనుల పక్షపాతిగా మాట్లాడితే, కౌన్సిల్లో గిరిజనుల సమస్యలు మాట్లాడితే, సింగరేణిలో బ్యాక్లాగ్ వేకెన్సీ గురించి మాట్లాడితే నన్ను భయపెట్టించిన మాట వాస్తవమా కాదా? నీవు ప్రతిపక్ష నాయకునివా లేకుంటే నీవు పార్టీలో ఉన్నావా అని నాయకులతోటి భయపెట్టించిన మాట వాస్తవమా కాదా? ఇవాళ నేను ఏమి తప్పు చేసినా నాకు షోకాజ్ నోటీసు ఇచ్చేది ఉండే. నిన్న మొన్న వార్తలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో చేరినందు. ఎక్కడన్నా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నీవు ఈ విధంగా చేస్తున్నావు, నీకు సస్పెండ్ చేస్తామని కొన్ని నిమిషాలు 15 నిమిషాల ముందు నాతోటి మాట్లాడి 15 నిమిషాల తర్వాత సస్పెండ్ చేయడం, ఇది నా ఒక్క రాములు నాయక్ కాదు, యావత్ గిరిజన జాతికి ఇది వారి లీడర్గా. ఇవాళ తాండాలలో 2018లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ తాండలో
మీకు తగిన గుణపాఠం చెప్తారు ఆ ప్రజలు. ఇవాళ ఈ విధంగా చెప్పాలంటే 20 ఏళ్ళుగా మీ పార్టీకి పని చేసినందుకు ఈ బహుమతి ఇచ్చిర్రా, నాకు సస్పెండ్ చేసిర్రా? గిరిజన రిజర్వేషన్ అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రా? గిరిజన జాతుల మధ్య కలిసిమెలిసి ఉందామని చిచ్చు పెట్టవద్దని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రా? తాండాలు పంచాయతీలు చేయండి, గిరిజన పూజారులకు దీపధూప నైవేద్యం వర్తింపజేయండి అని చెప్పినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రా? ఇవాళ ధర్నా చౌక్ ఇక్కడికెంచి తీయవద్దు, ధర్నా చౌక్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారి సమస్య మీద ధర్నా చేస్తారు, ఊరికి బయట పెట్టవద్దు, మీరు పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన రోజు నేను గుర్తు చేసింది వాస్తవమా కాదా? ఇవాళ టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఇవాళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారైపోయింది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ ఏ విధంగా ఉందంటే ఆ ప్రగతి భవన్లో మీ ఎంబడి ఉండే తెలంగాణ ద్రోహులు ఇవాళ క్యాబినెట్లో ఉన్నారు. తెలంగాణ గురించి మాట్లాడనోళ్ళు, తెలంగాణ విద్యార్థులు మంత్రి ఉన్నప్పుడు వారి ఇంటికి పోతే తరిమి కొట్టిన ఒక మంత్రి ఇంటికి పోయి మీరు డిన్నర్ చేస్తారు, ఇంటికి పోయి లంచ్ చేస్తారు, ఆయనను కారులో తింపుకుంటారు కేటీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా అనేది నేను అడుగుతున్నా. ఇవాళ అనేక సందర్భాలలో గిరిజనుల గురించి 2009లో మహాకూటమి ఓటమి జరిగినప్పుడు మీరు రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇంట్లో ఉన్నప్పుడు మీకు సైన్సిస్ట్గా పోల్చి నేను మీరు ఉంటేనే తెలంగాణ నడుస్తుందన్నా అని చెప్పిన నేను సైన్సిస్ట్గా 2004లో ఒక రాకెట్, 2001లో ఒక రాకెట్ని తయారు చేశాం, 2009-4లో ఇంకో రాకెట్ని తయారు చేశాం. అది మిశ్రమ స్పందన వచ్చింది 2001లో, 2004లో సక్సెస్ అయినాం, 2009లో ఇంకో రాకెట్ని తయారు చేసినాం, ఫెయిల్ అయినాం, 2014లో మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇంట్లో గుర్తుంటే కరెక్ట్ కాదని మీరు రాజీనామా చేసి ఇంట్లో గుర్తుంటే మిమ్మల్ని ధైర్యం నింపి మళ్ళీ నీకు తెలంగాణ భవన్ తీసుకువచ్చినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రా? సస్పెండ్ చేసిర్రు. ఇవాళ క్యాబినెట్లో నిన్ను తిట్టినోళ్ళు, ఒక్కరోజు తెలంగాణ గురించి మాట్లాడనోళ్ళు, ఒక్కరోజు తెలంగాణ గురించి జై తెలంగాణ అని పిడికలెత్తి చెప్పనోళ్ళు ఇవాళ నీ క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ నేను బాధతో అంటున్నా, ఉద్యమకారులకు నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు మేము కలిసి కట్టుగా తెలంగాణ గురించి కొట్లాడినందుకు, నేను ఇటువంటి డిసిషన్ తీసుకున్నందుకు, మీకు చెప్పకుండా నేను వస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఏ డిసిషన్ తీసుకున్నా నన్ను ఆశీర్వదించండి అని అంటున్నా. ఇవాళ గజ్వేల్లో మీరు పోటీ చేస్తే నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు మీ గెలుపుకు ఎంత పని చేసినా మీకు తెలియదా? అందు గురించే ఈ బహుమానం ఇచ్చిర్రా? ఆ రోజు మీరు చెప్పిర్రు, ఏమని చెప్పిర్రంటే ప్రభుత్వం వస్తున్నప్పుడు రాజేందర్
నర్సన్న కేటీఆర్ గారు ఎమ్మెల్యే కావడానికి, కవితమ్మ ఎంపీ కావడానికి నా పిల్లలు వెళ్ళిపోయారు, నా పెద్ద కుమారుని లేక నా గెలుపుకు కారణం రాములు నాయక్ అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ గెలుపు రాములు నాయక్ అంకితం చేస్తుందని చెప్పిన మాట వాస్తవమా కాదా? దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆ మాట తప్పినందుకు మీరే ఉండాలన్నా, మీరే ఉండాలి, మీరే ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలి అనే ధైర్యం చెప్పినోని కాదా? ఇవాళ ఈ విధంగా నేను చెప్తూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది. నన్ను సస్పెండ్ చేసిన పార్టీకి సంబంధించిన నాయకులు 2014లో గాంధీ భవన్ చుట్టూ టికెట్లకు తిరిగిర్రు. ఇవాళ ఏ హోదాలో నన్ను సస్పెండ్ చేసిన అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర 2014లో ఎన్నికలు రేపు ఉంటాయి, రేపు ఎన్నికలు టికెట్ల డేట్ అయిపోతుంది, ఎల్లుండి నామినేషన్ అని తిరిగిన వాళ్ళకు వారు నన్ను పార్టీకి సస్పెండ్ మీరు చేసేది ఉండే సస్పెండ్, మీరు ఒక పార్టీ హోదాలో పార్టీ అధ్యక్షునిగా చేసేది ఉండే నేను గర్వపడుతుంటే. కానీ తెలంగాణ ద్రోహుల చేత ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఒక గిరిజన నాయకుని పల్లె రాజేశ్వర్ రెడ్డి తోటి సస్పెండ్ చేయించడం నేను బాధపడుతున్నా. ఇది అవమానం నాకు కాదు. ఇవాళ గిరిజన విద్యార్థులు అందరినీ కలిసికట్టుగా నేను ఏదో పని చేయడానికే నేను తప్ప ఇంకోటి కాదనేది నేను తెలియపరుచుతున్నా. 21 మంది గిరిజన విద్యార్థులు మరణిస్తే గాంధీ ఉస్మానియాలో శవాలు మోసి 2 నెలలు ఆ మార్చురి దగ్గరనే ఉండి ఇవాళ మీ కుటుంబ సభ్యులు అమిత్ షా తోటి మాట్లాడితే సస్పెండ్ చేయరు, ఇంకోలతోటి మాట్లాడితే సస్పెండ్ చేయరు. ఒక ట్రైబల్ ఉన్నందుకే నన్ను సస్పెండ్ చేయడము నేను ఇది విచారకరంగా భావిస్తున్నా, ఇది అవమానంగా భావిస్తున్నా. అంటే మీరు అంటున్నారు కదా ప్రగతి భవన్కి రానియలేదు తెలంగాణ ద్రోవులు ఉన్నారని, ప్రగతి భవన్ ఉన్న తెలంగాణ ద్రోవులు ఇప్పుడు మీకు అంతా తెలుసు తెలంగాణ ద్రోవులు, నేను మాటలు చెప్పవద్దు. కానీ ఇవాళ క్యాబినెట్లో కొంతమంది ఉన్నారు, మీకు తెలియంది కాదు. ఇవాళ కేసీఆర్ చుట్టూ కోటరీగా తయారైన వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. ఇవాళ మేము తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు మేము బయట కూర్చుంటాము, వాళ్ళు రూమ్లో కూర్చుంటాము. ఆ బాధ ఆవేదన చూసి తట్టుకోలేక ఎన్నోసార్లు కుమిలిపోయినాం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని జాగల ఇంకా ఎన్ని రోజులు ఉందామని ఇది చేసిన. చట్టసభలో మాట్లాడినప్పుడు మిమ్మల్ని బెదిరించింది అన్నారు కదా, బెదిరించిన అధికారులు ఎవరు? చట్టసభలో నేను మాట్లాడేటప్పుడు, నేను గిరిజన సమస్యలు తీసుకువచ్చేటప్పుడు నీవు ప్రతిపక్ష నాయకుని. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుని అయినందువల్లే తనను సస్పెండ్ చేశారు అంటూ కూడా తన సస్పెన్షన్ పై ఎమ్మెల్సీ రాములు నాయక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.